థ్రిల్లర్ సినిమాను మించిపోయేలా ఐబొమ్మ రవి కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. సైబర్ క్రైమ్ పోలీసులు రవిని మూడోసారి కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో 2 సార్లు 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆ 8 రోజుల విచారణలో రవి ఏమాత్రం సహకరించలేదని అంటున్నారు. అందుకే మూడోసారి 12 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారణ చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. టీవీ సీరియల్ను తలపించేలా ఐబొమ్మ రవి విచారణ కొనసాగుతోంది. మూడోసారి కస్టడీకి సంబంధించి 3 కేసులకు విచారణ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని సమాచారం. 3 కేసుల్లో ఒక్కొక్క కేసులో 4 రోజుల పాటు మొత్తం 12 రోజుల పాటు ఈ విచారణ ఉంటుంది. రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. పైరసీ లింకులు, బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించిన డబ్బులు, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నారని సమాచారం. విశాఖకు చెందిన ప్రసాద్ రవికి స్నేహితుడని పోలీసులు గుర్తించారు. ఇటీవల ప్రసాద్ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే రవి స్నేహితుల్లో మరొక కీలక స్నేహితుడైన ప్రహ్లాద్ ఆచూకీ ఇంకా పోలీసులకు దొరకలేదు. ప్రహ్లాద్ పేరుతోనే ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, కరేబియన్ దీవుల్లో సిటిజన్షిప్ ను ఐబొమ్మ రవి సంపాదించాడు. కాబట్టి ఈ కేసుల్లో ప్రహ్లాద్ పాత్ర కూడా కీలకంగా ఉంది. ఐబొమ్మ వెబ్సైట్స్ కూడా ప్రహ్లాద్ పేరుతోనే రిజిస్టర్ చేయించిన రవి ప్రహ్లాద్ ఎవరో తనకు తెలియదని పోలీసులతో చెప్పాడట. మొదటిసారి విచారణలో ప్రహ్లాద్ తనకు అమీర్పేట్లో పరిచయమయ్యాడని పోలీసులకు చెప్పిన రవి తరువాత అతనెవరో తనకు తెలియదని మాట మార్చాడని సమాచారం. సినిమాల పైరసీకి ఉపయోగించే క్యూబ్ నెట్వర్క్ ను సైతం రవి హ్యాక్ చేసినట్టు విచారణలో తేలింది. శాటిలైట్ లింక్ ను వినియోగించి హెచ్డీ ఫార్మాట్లో సినిమాలను రికార్డ్ చేసినట్టు గుర్తించారు. ఈ పైరసీ కంటెంట్ ను టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా విక్రయించిన ఐబొమ్మ రవి ఒక్కో లింకుకు $100 నుంచి $300 వరకు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఐబొమ్మ రవి విదేశాల్లో దాచిన సర్వర్ల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వీటి వివరాలు తెలిస్తే తద్వారా రవికి వ్యతిరేకంగా మరిన్ని సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. పైరసీకి ఉపయోగించిన టెలిగ్రామ్ ఛానల్ కు సంబంధించి మిగతా అడ్మిన్ల వివరాలను కూడా పోలీసులు సేకరించారు. మొత్తం మీద ఇప్పటి వరకు పైరసీ నెట్వర్క్, బెట్టింగ్ యాప్స్ తో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో 2 సార్లు కస్టడీకి తీసుకున్న సమయంలో 8 రోజుల పాటు ప్రతిరోజు సగటున 6.5 గంటల పాటు అతన్ని పోలీసులు విచారించారు. అయితే ఈసారి విచారణ సంథింగ్ స్పెషల్ అని అంటున్నారు. పలు కీలక అంశాలు బయటపడే అవకాశం ఉందని పోలీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.